హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు డిస్కస్ చేసేబోయే టాపిక్ ట్విన్స్. సో చాలా మందికి డౌట్స్ వస్తాయి, మేడం ట్విన్స్ IVF లో కామనా అనేసి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా ట్విన్స్ వచ్చే ఛాన్సెస్, ఏ రకమైన ప్రెగ్నెన్సీలో కూడా మనం ట్విన్స్ చాలా చూస్తూ ఉంటాము. కానీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, మెటర్నల్ సైడ్, మదర్ సైడ్ ఏమైనా ట్విన్స్ ఉన్నట్లయితే నెక్స్ట్ వాళ్ళ కిడ్స్ కి కూడా ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. ఇది నార్మల్ జెనెటిక్ త్రో వచ్చే రకమైన థింగ్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటి అంటే, IUI లో నంబర్ ఆఫ్ ఎగ్స్ రిలీజ్ అయ్యేటివి, సూపర్ ఓవ్యులేషన్ అంటే మనం టార్గెటింగ్ 1 or 2 eggs చేస్తాం కాబట్టి IUI లో కూడా ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. IVF లో కొద్దిగా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే, మనం పొటెన్షియల్ గా బ్లాస్టోసిస్ట్ అంటే డే 5 ఎంబ్రియోస్ 2 పెట్టినట్లయితే 2 కూడా బాగున్నట్లయితే ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎక్కువ ఎంబ్రియోస్ పెడుతున్నాం కాబట్టి డెఫినెట్ గా సక్సెస్ ఎక్కువ ఉండడానికి మనము ట్విన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ట్విన్స్ లో టైప్స్ అన్నమాట. DCDA ట్విన్స్ అనేసి అంటారు అండ్ మోనోకోరియానిక్ డయామ్నియాటిక్ ట్విన్స్ అంటారు. ఈ DCDA ట్విన్స్, డైకోరియానిక్ డయామ్నియాటిక్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 2 బ్లాస్ట్ పెట్టినప్పుడు, మనం IVF లో 2 బ్లాస్ట్ పెట్టినప్పుడు 2 డిఫరెంట్ గా ఎంటిటీగా పెరగడం. అంటే ఈ 2 బేబీస్ ఇండివిజువల్ గా పెరుగుతాయి, ఇండివిజువల్ గా బ్లడ్ సప్లై ఉంటాయి, ఇండివిజువల్ గా గ్రోత్ ఉంటుంది, ఇండివిజువల్ గా ఏ సెక్స్ ఉంటే ఆ సెక్స్ ఉంటాయి అనమాట. ఈ 2 సేమ్ ఉండకపోవచ్చు. సో అన్ఐడెంటికల్ ట్విన్స్ అనేది కూడా అంటాం అనమాట DCDA. సక్సెస్ DCDA అంటే టర్మ్ వరకు 9th మంత్ వెళ్ళేంత వరకు ఈ DCDA ట్విన్స్ చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేటివి రావు. ఎందుకంటే ఏ బేబీకి ఆ బేబీ న్యూట్రిషన్, బ్లడ్ సప్లై, గ్రోత్, సాక్ అన్ని ఇండివిజువల్ గా ఉంటాయి అనమాట. సెకండ్ టైప్ ఆఫ్ ట్విన్స్ ఏంటి అంటే మోనోకోరియానిక్ డయామ్నియాటిక్, మోనామ్నియాటిక్ అనేసి అంటారు. అంటే ఏంటి, యూజువల్ గా ఒక ఎంబ్రియో అది స్ప్లిట్ అయినట్లయితే, సింగిల్ ఎంబ్రియో స్ప్లిట్ అయినట్లయితే అది 2 డిఫరెంట్ ఎంటిటీస్ గా పెరుగుతున్నప్పుడు ఈ రకమైన ట్విన్స్ వస్తుంది అనమాట. సో మోనోకోరియానిక్ డయామ్నియాటిక్ ఏంటి అంటే, ఒకటే ప్లాసెంటా అంటే మాయ ఒకటే ఉంటుంది, 2 బేబీస్ ఉంటాయి, 2 సాక్స్ ఉంటాయి. 2 బేబీస్ కి న్యూట్రిషన్ వచ్చేది ఒక ప్లాసెంటా నుంచి అనమాట. దీన్ని MCDA ట్విన్స్ అంటారు. ఇంకోటి MCMA ట్విన్స్ అంటే ఏంటి అంటే, ఒకటే ప్లాసెంటా, ఒకటే శాక్, ఆ ఒక్క శాక్ లో 2 బేబీస్ అంటారు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ టైప్ ఆఫ్ ట్విన్స్. హైయెస్ట్ కాంప్లికేషన్ ఈ రకమైన ట్విన్స్ లో ఉంటాయి అన్నమాట. సో దీనికి కామన్ గా ఒకటే శాక్ లో ఒకటే బ్లడ్ సప్లై నుంచి ఈ 2 బేబీస్ పెరగాలన్నమాట. సో రిస్క్ ఆఫ్ గ్రోత్ కాంప్లికేషన్స్, ఏదైనా గ్రోత్ రకమైన లైకర్ ప్రకారంగా అయినా, బ్లడ్ ఫ్లోస్ ప్రకారంగా అయినా 2 కాంప్రమైజ్ అవుతాయి ఈ రకమైన ట్విన్స్ లో. సో బెస్ట్ ఏంటి అంటే DCDA ట్విన్స్. సో మనకి సక్సెస్ అప్ టిల్ డెలివరీ వరకు చాలా వరకు ఏం కాంప్లికేషన్స్ ఉండవు. దీని నుంచి ఏదైనా కనుక్కోవాలంటే డెఫినెట్ గా జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.